ఈ రోజుల్లో కామన్గా మనకి వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ లేదంటే సీజన్స్ మారినప్పుడు కానీ కొంతమందికి ఎలర్జీస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఎలర్జీ అనగానే ఏంటి? ఎలర్జీలో చాలా రకాలు ఉంటూ ఉంటాయండి. కొంతమందికి స్కిన్ ఎలర్జీలు ఉంటూ ఉంటాయి, కొంతమందికి ముక్కుకు సంబంధించిన ఎలర్జీలు ఉంటూ ఉంటాయి, కొంతమందికి సైనసైటిస్. ఎప్పుడైతే ఈ ఎలర్జీస్ ఈ ఎలర్జిక్ రైనైటిస్ కానీ లేదంటే ఎక్యూట్ ఎలర్జీస్ కానీ ఎక్కువ దీర్ఘకాలికంగా ముదిరిపోయినప్పుడు జనరల్గా ఇవి సైనసైటిస్ కింద మారిపోయి జనరల్గా ఈ సైనస్ కంప్లైంట్స్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఎలర్జీ అనగానే ఏమిటి? ఎలర్జీ అంటే జనరల్గా బేసిక్గా ఆ వ్యక్తి యొక్క బాడీ అనేది హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అని చెప్పుకుంటాం. అంటే దేనికైనా సరే తొందరగా రియాక్ట్ అవుతుంది అని అర్థం. సో ఎలర్జీలో చాలా రకాలు ఉంటాయి. సో దీంట్లో మనం తినే ఫుడ్ వల్ల కానీ ఫుడ్ ఎలర్జీస్ అంటూ ఉంటాం. కొంతమందికి డస్ట్ ఎలర్జీ అని చెప్తూ ఉంటాం, కొంతమందికి పెట్ ఎలర్జీ అంటే ఇంట్లో మనకి పెంపుడు పిల్లులు కానీ కుక్కలు కానీ కొంతమంది పెంచుకుంటూ ఉంటారు. వాటి మీద ఉండే ఈ ఫర్ వలన కొంతమందికి ఎలర్జీస్ వస్తుంటాయి. కొంతమందికి పాలన్ ఎలర్జీ అని చెప్తుంటాం, కొంతమందికి ఫ్లవర్ ఎలర్జీ అని చెప్తూ ఉంటాం, కొంతమందికి స్మెల్స్ వలన ఎలర్జీస్ వస్తుంటాయి. సో కొంతమంది హౌసెస్ అని బయట అవుట్స్కట్స్లో ఉన్నప్పుడు దాంట్లో ఆ ఫ్యాక్టరీస్ అవి ఉంటాయి. ఒకవేళ ఆ ఫ్యాక్టరీస్లో నుంచి చిమ్నీస్ నుంచి రిలీజ్ అయ్యే టాక్సిక్ గ్యాసెస్, టాక్సిక్ ఫ్యూమ్స్ అంటే విషవాయువులు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆ టాక్సిక్ గ్యాసెస్ కానీ వాటిలో నుంచి లిబరేట్ అయ్యి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో కొంతమంది వాటర్లో కలిసిపోయి దాంట్లో నుంచి ఎలర్జీస్ వస్తుంటాయి. సో ఎలర్జీ అంటే ఒక స్పెసిఫిక్గా ఒక పాయింట్లో మనం డిస్కస్ చేయడానికి అనేది లేదండి. సో దీంట్లో ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైనా ఒక ఇండివిజువల్ మన దగ్గరికి వచ్చాడు అంటే అతని బాడీ అనేది హైపర్ సెన్సిటివిటీ అనేది ఎక్కువగా రియాక్ట్ అవుతుంది అని అర్థం. సో అతనికి కొంతమందికి సింపుల్ పరీక్ష IgE లెవెల్స్ అని చెప్తుంటాం, ఇమ్యూనోగ్లోబులిన్ E లెవెల్స్. సో దీనికి ఒక చిన్న రక్త పరీక్ష చేసుకుని IgE లెవెల్స్ చూసుకుని అతనిలో అలర్జీ యొక్క పరిణామం అంటే వాటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, అతను ఎంత హైపర్ సెన్సిటివిటీగా ఉన్నాడనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళలో మనం కొంతమందిలో చూసుకుంటే సైనసైటిస్తో బాధపడుతుంటారు, కొంతమంది ముక్కులు అంటే నేషనల్ ఎలర్జీతో బాధపడుతుంటారు. వీళ్ళకి అమాంతంగా ఏదైనా స్మెల్స్, ఏదైనా ఇంట్లో వాడే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కానీ స్ట్రాంగ్ వాటర్స్ కానీ డియోడ్రెంట్స్ కానీ ఇంట్లో వాడే గుడ్ నైట్స్ కానీ లేదంటే ఫినాయిల్ స్మెల్స్ వల్ల లేదంటే తాలింపులు స్మెల్ వల్ల కానీ సో ఇమీడియట్గా ఈ స్ట్రాంగ్ పంజెంట్ వాటర్స్ వల్ల వాళ్ళ బాడీ అనేది ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ముక్కులు అనేవి ముక్కులో నుంచి నీళ్లు కారిపోవటం, ముక్కులు అనేవి వరగా అయిపోవటం, ముక్కుల లోపల ఒక రకమైన ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది రావటం, శ్వాస అనేది ప్రాపర్గా తీసుకోలేకపోవటం, రెస్పిరేటరీ డిస్కంఫర్ట్ అది రావటం, కొంతమంది కళ్ళు అనేవి ఎర్రగా అయిపోతూ ఉంటాయి, కళ్ళు ఎర్రగా అయితే కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి, ఫేస్ అంతా వాపులాగా వచ్చి వస్తూ ఉంటుంది కొంతమందికి, సో గొంతు నొసలాగా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ నేషనల్ ఎలర్జీ రిలేటెడ్ సింప్టమ్స్. ఎప్పుడైతే ఈ నేషనల్ ఎలర్జీ దీర్ఘకాలికంగా ముదిరిపోతూ ఉంటుందో ఇది సైనసైటిస్ దారితీసే పరిణామం అనేది ఏదైనా ఉంటుంది. సో ఈ సైనసైటిస్ అనగానే జనరల్గా ఏంటి అంటే ఈ నేషనల్ ఎలర్జీ ఎప్పుడైతే క్రానిక్ అయిపోతూ ఉంటుందో జనరల్గా సైనసైటిస్లో ఏదైతే మ్యూకసల్ డిశ్చార్జెస్ ఉంటాయో ఆ మ్యూకసల్ డిశ్చార్జెస్ అనేవి ఈ సైనసైటిస్లో ఈ ఖాళీ క్యావిటీస్లో ఈ మ్యూకస్ అనేది అక్యుములేట్ అయిపోయి ఆ సైనసైటిస్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో ఈ సైనస్ అనగానే మళ్ళీ మనకి ఓవరాల్గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలర్జీ నుంచి సైనసైటిస్కి ఎలా వెళ్తుంది అనేది నేను వీడియోలో చెప్తున్నాను జరుగుతుంది. సో ఈ సైనసైటిస్ అనేది ఖాళీ గదులు అనమాట. సో ఈ ఖాళీ క్యావిటీస్లో ఈ మ్యూకస్ అనేది నిండిపోవటం వల్ల అక్యుములేట్ అవడం వల్ల అలాగే సైనసైటిస్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకసారి సైనసైటిస్ వచ్చింది అంటే దీనికి ఇనిషియల్ స్టేజెస్లోనే మనం ట్రీట్మెంట్ తీసుకుని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుని మళ్ళీ ఆ సైనస్లో మళ్ళీ ఆ క్యావిటీస్లో మ్యూకస్ అక్యుములేట్ అయిపోవటం, సో టెంపరీ లేబుల్ గురించి ఆలోచించారు, సమ్ ఎక్సర్సైజ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఆ మ్యూకస్ అనేది మళ్ళీ అక్యుములేట్ అయిపోయి మళ్ళీ హెడేక్ రావటం, తలంతా పట్టేసినట్టు ఉంటాం, శ్వాస అనేది ఊపిరి ఆడకపోవటం, లేదంటే చల్లటి పదార్థాలు తాగినా అనుకోకుండా ఇమీడియట్గా ఈ తుమ్ములు రావటం, గొంతులో ముసలాగా ఉండటం, హెడ్ అనేది హెవీగా అయిపోవటం, తల అనేది ఎర్రగా అయిపోవటం, మొహం వాపు వచ్చేయడం అనేది సైనసైటిస్లో చాలా ప్రామినెంట్గా ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది సైనసైటిస్ ముదిరిపోయినప్పుడు వాళ్ళలో స్మెల్ అంటే ఏదైతే వాసన కోల్పోయే ఇది కూడా ఎక్కువగా ఉంటుంది, కొంతమంది టేస్ట్ కూడా తెలియదు. సో ఇట్లాంటివి ఏంటంటే ఈ డిసీజెస్ అనేవి క్రానిక్ అయిపోకముందే మనం ఇనీషియల్గానే మన హోమియోపతిలో ఏవైతే ఈ డిశ్చార్జెస్ బట్టి కానీ కొంతమందికి మ్యూకసల్ డిశ్చార్జెస్ ఫస్ట్ గ్రీన్ డిశ్చార్జెస్ లాగా వస్తుంటాయి, కొంతమంది కళ్ళీలాగా కొడుతూ ఉంటుంది. సో వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ బట్టి వాళ్ళు ఖాళీ మైక్రోబికమా, మెర్క్సాలా, నాట్రిమ్యూగా, లైకోపోడిమా, రాసిరానా, డల్కమా చూసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే ఇనీషియల్ డేస్లోనే మనం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నాను.